అంటే మళ్ళీ ఒకవేళ స్టార్ట్ చేస్తే ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ పెట్టుకుంటారా, లేదంటే ఇంకా అసలు నాకు ఎందుకు వచ్చిన గోల్ లేదంతా వదిలేద్దాం అనుకుంటా? అవసరం లేదు, ఎందుకంటే బ్రాండ్ వాల్యూ కూడా చాలా పెరిగిపోయింది లేండి. ఆ అమ్మాయిలు వచ్చి నాతో చేయడం వలన, నేను ఒంటరిగా చేయడం వలన, అన్ని మిక్స్చర్ లో చాలా వ్యూస్. ప్రతి ఇంట్లో ఇప్పుడు తెలుసు వంశీ ఫార్మ్స్ అనేది ఒకటి ఉంటది, దాంట్లో ఫుడ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. మన షాప్ లో తీసుకున్నా, నేను ఇంటికి కూడా పంపించాను. అవును, మీరు వచ్చిండ్రు కదా షాప్ కి కూడా, అప్పుడు తీసుకున్నారు. సో అట్లే చాలా మంది వస్తున్నారు, తీసుకున్నారు. అందరికి ఒక చర్చ అవుతుంది. బిజినెస్ కూడా ఎవరైనా పిల్లోడు నేను స్టార్ట్ చేస్తా అంటే ఇంట్లో వంశీలాగా మూసుకుంటావా అని అనే పేరెంట్స్ ఉన్నారు. సరే వంశీలాగా మంచి చేసుకో, నీ బ్రాండ్ వాల్యూ కూడా పెంచుకో, బిజినెస్ అంటే అట్లా చేయాలి అనే వాళ్ళు ఉన్నారు. సో ఏదో ఒక చర్చ, ఒకరు మంచిగా మాట్లాడతారు నా గురించి, ఒకరు చెడ్డగా మాట్లాడతారు, సక్సెస్ అంటారు, ఫెయిల్ అంటారు. సో అట్లా ఈ వంశీ ఫార్మ్స్ అనేది కూడా నేను, మీరు ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మర్చిపోయినా చెప్తూ అంటే మళ్ళీ మీరు అమ్మాయిల్ని రీలాంచ్ చేస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మందికి డౌట్ ఉంది, భయం కూడా ఉంది, గుండెల్లో దడ పెరుగుతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ, నా క్లోజ్ ఫ్రెండ్స్ కి కానీ, ఎవరికైనా కూడా పెద్దగా నచ్చదు అది అమ్మాయితో వీడియో చేయడము అది. సో వాళ్ళ కోసం అని కాదు, నేను వాళ్ళ గురించి కానీ ఎవరో ఏదో అనుకుంటారని ఎప్పుడూ ఆలోచించలేదు. నా కోసం, నా బిజినెస్ కోసం చేసిందే ఆ వీడియోస్ అన్ని. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంట అన్న, అంటే వంశీకి ఒక అమ్మాయి ఉంటేనే బయటకు వెళ్తాడా, వంశీకి దేని గురించి ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి, ఒక కాఫీ ఉంది సపోజ్, మీరు ఎక్కడికో వెళ్ళారు, ఊటీ ఎక్కడికో వెళ్ళారు, అక్కడ బ్యాక్గ్రౌండ్ R&D చేయాలంటే అమ్మాయి ఉంటేనే చేస్తాడు, లేదంటే చేయడు. అంటే ఎట్లుంటది అంటే, అడిగి పోయి ఆ కాఫీ గురించి ఆ కంపెనీతో డిస్కస్ చేయాలన్నా, ఇంకోటి మన తోడు ఒకరు ఉంటే ఈజీ అవుతుంది ఆ ప్రాసెస్. వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళని ఒక సజెషన్ అడుగుతాం. వీళ్ళు ఎట్లుండాలంటే మళ్ళీ పార్ట్నర్షిప్ లో ఉంటే నాకు అది వద్దు, ఇదే తీసుకుందాం, ఇక్కడే తీసుకుందాం అని వాళ్ళు వాదిస్తారు. వీళ్ళు జస్ట్ శాలరీకో పర్ వీడియోకో తీసుకుంటారు కాబట్టి, నేను నన్ను ఒక ఫౌండర్ లానే చూస్తారు కాబట్టి ఏం పెద్దగా నాతో గొడవ పడరు. ఇది తీసుకుందాం అంటే తీసుకుందాం, ఇది వద్దంటే వద్దు, కానీ సలహా ఇయ్యమంటే మనం ఇయ్యగలుగుతారు. సో దానికోసం కూడా ఒకరు ఉండాలనిపించింది. డెసిషన్ మేకింగ్ ఫైనల్ గా మీదే ఉంటది, అప్పుడు నాదే ఉంటది. బట్ ఆల్ వన్ సిఇఓనో వన్ ఫౌండరో తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి తప్పు కావచ్చు. ఒకరితో డిస్కస్ చేస్తే ఆ డిస్కషన్ లో మంచి సొల్యూషన్ బయటకు వస్తుంది అనేది నా ఫీలింగ్. కానీ మళ్ళీ ఇద్దరు సిఇఓలు ఉంటే కొట్లాడుకుంటారు. ఒక ఫౌండర్, ఒక సిఇఓ ఉండి, ఒక ఓనర్ ఉండి, ఆయనతో పాటు ఎవరైతే ఉంటారో వర్క్ చేసే వాళ్ళతో డిస్కస్ చేస్తే డిసిజన్ మేకింగ్ మనదే అయిపోతుంది ఫైనల్. వాళ్ళకి అడగడానికి ఉంటుంది, నువ్వు ఈ డిసిజన్ ఎందుకు తీసుకున్నావు, నాకు నచ్చలేదు అనడానికి, వాళ్ళకి క్వశ్చన్ చేయడానికి ఉండదు. కాబట్టి అథారిటీ ఇయ్యను, డిస్కస్ చేయడానికి స్కోప్ ఇస్తా. సో అట్లా నచ్చింది నాకు అది ఫార్మాట్. ఏదైనా బిజినెస్ కోసమే కదా నేను అనేది. వాళ్ళని ఫౌండర్ కమ్మనండి, నేను కూడా ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తాను, నేను కూడా శాలరీ తీసుకుంటా. నాకు ఏ టెన్షన్ ఉంటుంది, ఏ ప్రెషర్ ఉంటుంది, అప్పుడు నేను తీసుకురాను కదా, ఫౌండర్ తీసుకొస్తాడు. సో నేను ప్రెషర్ ఫ్రీగా అన్ని మాటలు పడుతూ అట్లా డిసిజన్ మేకింగ్ లా ఏం లేకుండా అట్లన్నా ఉంటా, లేదా నువ్వు అట్లన్నా ఉండు. అంతేగాని ఇద్దరు క్యాప్టెన్స్ ఉంటే షిప్ మునిగిపోతుంది అని నా ఫీలింగ్. మెనీ కుక్స్ స్పాయిల్ ది డిష్ అన్నట్టు. చాలా మంది డిసిజన్ మేకర్స్ ఉండరు అదే బిజినెస్ లో కూడా. వన్ అండ్ ఓన్లీ సజెషన్స్ ఉండాలి కానీ డెసిషన్ మేకింగ్ ఒకరే ఉంటే బెటర్, ధోని లాగా అనేది నా. సో అదొకటి. అండ్ అమ్మాయిలతో వీడియోస్ అన్నందుకు చెప్తున్నా. ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ లేదండి. లైక్ ఇప్పుడు నాకు వేరే ఎంప్లాయీస్ ఉన్నారు, వేరే వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే వ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయా అని డౌట్ క్రియేట్ అయింది నాది. నాకు చాలా మంది వద్దన్నారు, తక్కువ వచ్చినా కూడా నీకు అది ఉంది, 200K వచ్చినా 300K వచ్చినా నువ్వే చేయి మాట్లాడుతుంటే ఏదో చెప్తున్నాడు, వెంట ఉండిపోతారు. అదే అందుకు నా డైహార్డ్ ఫ్యాన్స్ వద్దనే అన్నారు. కానీ నాకు ఆ మిలియన్స్ లో చూడబుద్ధి అయింది. ఈ మిలియన్స్ అయితే లేవేంది, ఒక అమ్మాయి ఉంటేనన్నా అయితే ఏమో అని స్వార్థానికి పెట్టుకున్నా. ఇప్పుడు అవసరం లేదు, నేను ఒక్కరిని చేసినా అయ్యేటట్టు ఉంది. సో బ్రాండ్ వాల్యూ వచ్చేసింది. కాకపోయినా కూడా ఇప్పుడు నేను ప్రమోషన్ చేసే కూడా ఏం మిలియన్స్ పోవు, బట్ రిపీటెడ్ గా నాకు ప్రమోషన్స్ కి కూడా పిలుస్తారు. 50K అయితే కూడా పిలుస్తారు. 50K కి వాళ్ళకి 100 లీడ్స్ వస్తే చాలు, 100 షేర్స్ అయితే వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. సో నా వల్ల వాళ్ళకి ఒక 10 లక్షలు వస్తుంది, 10,000 పెట్టుబడి 10 లక్షలు వస్తుంది, లాటరీ టికెట్ లాగా నేను. సో అంత చాలా మంది అట్లా సెట్ కూడా అయ్యిండ్రు. సో 20-30 లక్షలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొందరికి రాలేదు అనుకుందాం, ఒక్క లీడ్ కూడా 10,000తో పోతుంది కదా, లాటరీ టికెట్ 10,000 కొన్నారు, పోయింది. సో అట్లా పెద్ద ఫరక్ పడదు. సో అట్లా ఉందన్నమాట ఇప్పుడు. ఒకవేళ రేపొద్దున ఒక జెన్యూన్ మీ కాలేజ్ మేట్ కావచ్చు, లేకపోతే మీ స్కూల్ మేట్ కావచ్చు, ఎవరైనా మీకు తెలిసిన అమ్మాయి, మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా లేదు వంశీ పాస్ ఇస్ పాస్, ఇంకా మనం ఒక మంచిగా ప్లాన్ చేద్దాం, ఒక చిన్న బిజినెస్ మోడల్తో వచ్చి నేను మన ఇద్దరం కొలాబ్ అవుదాం, సో నీట్ గా ఉందాం, ఇంతకు ముందులాగా పాస్ట్ వద్దు, సో బిజినెస్ పరంగా ముందుకెళ్దాం, ప్రోగ్రెసివ్ పర్సన్స్ కాబట్టి అని చెప్పి ఎవరైనా ఒక అమ్మాయి ముందుకు వస్తే ఆవిడని యాక్సెప్ట్ చేస్తారా? 200%. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తా. అది ఎవరో నాకు తెలియని వాళ్ళు కానీ, తెలిసిన రిలేటివ్ కానీ
యాక్సెప్ట్ చేస్తా కానీ నేను కొన్ని నామ్స్ చెప్తాను నేను కూర్చోబెట్టి, ఎందుకంటే నాకు బిజినెస్ లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. కెప్టెన్ నేను, వైస్ ఆల్రెడీ కెప్టెన్ మీరు నువ్వు, దిగి ఉన్నారు కాబట్టి దిగున్నా కాబట్టి నాకు ప్లేన్ నడపడానికి వచ్చు, నేను పైలట్ ని. ఆ ప్లేన్ ఎగరాలంటే నా హెల్ప్ కావాలి, అవును. కావాలంటే నాకు ఎక్కువ అడ్వాంటేజెస్ ఉండాలి. ఇప్పుడు కొందరు హీరోస్ ఉంటారు చూడండి, అవును. మా మేనేజర్ వస్తాడు, వాళ్ళకి రూమ్ ఇవ్వాలి, నాకు 5 స్టార్ హోటల్లోనే ఫుడ్ పెట్టాలి, రూమ్ ఇవ్వాలి అని డిమాండ్స్ పెడతారు చూడండి. అట్లా పెట్టే టైపే నేను, ఎందుకంటే నాకు ఆ స్కిల్ ఉంది, నాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ నాకు ఆ కంఫర్ట్ ఇవ్వాలి. ఎందుకు? మీకు పర్సంటేజ్ ఇస్తున్నా, మీకు నా బిజినెస్ లో ఒక భాగం ఇస్తున్నా కాబట్టి నాకు కంఫర్ట్ ఇవ్వండి. ఒక రూమ్ లో ఒకరికే స్పేస్ ఉంటే అవును. వాళ్ళు మెల్లమెల్లగా వచ్చి మనల్ని బయటికి దొబ్బేసి వాళ్ళ రూమ్ ఆక్యుపై చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అంత చనువియ రాదు, ఒక పాయింట్ లో మైండ్ మారిపోతుంది. అట్లా బ్రాండ్ వాల్యూ పెరుగుతానే వదిలేయడం అట్లా కూడా చేస్తారు కాబట్టి. ఇందాక మీరు మాట్లాడుతూ ప్రేమ అన్నారు, ప్రేమ చూపిస్తా అన్నారు, మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో. ప్రేమ అంటే అది అమ్మాయి పైనే కాదు, మన అబ్బాయి ఎంప్లాయీస్ ఉన్నా ఎవరున్నా కూడా ఒక అఫెక్షన్ తో ఫ్యామిలీ మెంబర్ ని ఎట్లా డీల్ చేస్తామో అట్లే డీల్ చేస్తాను. మీకు తెలిసిందే కదా, మెంబర్స్ రెడీగా ఉంటారు. అవునవును. సో నేను అనేది ఇప్పుడు కొబ్బరి నీళ్లు తెప్పియడము, జ్యూసులు తెప్పియడము, వాళ్ళకి మంచిగా చూసుకోవడము, అవన్నీ ఎందుకు అనుకుంటారు కదా. ఇట్లా నాకు బాధ అవుతుంటది, ఒక స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి కూడా తింటున్నప్పుడు వాళ్ళకు ఒక స్వీట్ ఇయ్య బుద్ధి అవుతుంది, కానీ అవన్నీ నేనే తినేసేయాలి, ఇంటికి తీసుకెళ్లిపోవాలి, ఇట్లుంటది. సో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయబుద్ధి అవుతుంది. సో మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది అన్న రీలాంచ్? రీలాంచ్ గ్రౌండ్ వర్క్ ఏం అవసరం లేదు, అన్ని వర్క్స్ అయిపోయినాయి. సో ఫాస్ట్ 2 ఫార్మ్స్ లోనే అంత ఇన్సైట్స్ ఐడియా ఉన్నాయి. గ్రౌండ్ వర్క్ కూడా ఈసారి ఎక్కువ ఎందుకు లేదు అంటే చిన్న స్టార్ట్ చేస్తున్నా, చిన్న షట్టర్. వనస్థలిపురం అనేది కొంచెం క్లాస్ ఏరియా, మేము ఉండేది ఎల్బీ నగర్ దగ్గర. సో వనస్థలిపురంలో స్టార్ట్ చేస్తే కొంచెం మన ప్రోడక్ట్స్ కి దానికి మంచి వర్త్ ఉంటదేమో అనిపించింది. అండ్ అట్లా వనస్థలిపురం అనే కాదు, ఎక్కడైనా కూడా చేయడానికి వీలుంది. నేను నిన్న చేసిన వీడియోలో మటుకు దగ్గర అవుతుంది ఇంటికి కాబట్టి వనస్థలిపురంలో 10-20 వేలకు ఒక షట్టర్ దొరుకుతుందేమో. ఆ షట్టర్ లో మనం ఓపెన్ చేస్తే 20,000 రెంట్ అంటే నేను ఒక్కటే ప్రమోషన్ చేస్తే చాలు వచ్చేస్తాయి 20,000. 2 ప్రమోషన్స్ రెంట్ వెళ్ళిపోతుంది. ఒక 5 మంది ఎంప్లాయీస్ 20,000 మంది, 1,00,000 అనుకుందాం. వీటికి కూడా 1,00,000 నేను ఎట్లా ప్రోడక్ట్స్ అమ్మో తీస్తా, ప్రమోషన్స్ చేసో తీస్తా, అయిపోతాయి. సో మనకు వచ్చేదంతా ప్రాఫిటే కదా. ఒక షాంపూ అమ్మితే కొన్ని 100 వస్తాయి, హనీ అమ్మితే కొన్ని 100 వస్తాయి, అట్లా 100 కలిసి 1,000 అవుతాయి. మీరు అనుకున్నట్టు ఇక 1,00,000 సంపాదిస్తుండ్రు, కోట్లు సంపాదిస్తుండ్రు మళ్ళీ బాధపడకండి. ఖర్చులు కూడా ఉంటాయి, ఎందుకంటే అన్ని చేపియాలి, లైసెన్స్ లని అవ్వని ఇవ్వని, కంప్యూటర్ కొనాలి, ప్రింటర్లు కొనాలి, అన్ని ఉంటాయి కాబట్టి. సో కష్టమే ఉంటుంది బిజినెస్, బట్ స్టిల్ ప్రాఫిటబుల్. ఈసారి చేయొచ్చేమో, లాస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ అయ్యి ఎక్కువ మందిని పెట్టేసుకొని అది. లాస్ట్ టైం మీరు క్లోజ్ చేయడానికి రీజన్ ఏంటన్నా? అంటే అమ్మాయిలు ఎలిగేషన్ లేకపోతే ఇంకేమన్నా ఉందా? లేదు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, రిటర్న్స్ తక్కువైంది ఒక స్టేజ్ లో. అంటే గచ్చిబౌలి కాబట్టి ప్రైమ్ ఏరియా అక్కడ రెంట్ల వలన, లేకపోతే అదొకటే కాదు, ఇంజాపూర్ లో ఫామ్ ఉంది కదా, అక్కడ కూడా సేల్స్ డ్రాప్ అయిపోయినాయి. అంటే మీకు తెలియదు ఏం లేదు, లాస్ట్ ఇంటర్వ్యూస్ లో నేను చెప్పింది, ఎంప్లాయీస్ నా గురించి కొంచెం బ్యాడ్ గా మాట్లాడడం వల్ల అది డిగ్రేడ్ అవుతూ వచ్చిన నేను. క్యారెక్టర్ వైజ్ గానీ, ప్రోడక్ట్ వైజ్ గానీ, వంశీ కరెక్ట్ కాదు, వంశీ అమ్మే ప్రోడక్ట్ కరెక్ట్ కాదు అనేది రిజిస్టర్ అయిపోయింది. దానివల్ల కొంచెం సేల్స్ డ్రాప్ అయింది. నేను నేచర్ వైజ్ లీనియన్స్ ఇస్తూ పోయినా, బట్ అందరు అది వాడుకోలేదు కదా. ఇప్పుడు క్లాస్ లో కూడా నువ్వు చెప్పేటప్పుడు ఫ్రెండ్లీ లెక్చరర్ ఉంటాడు, స్ట్రిక్ట్ చేసే అతను ఉంటాడు. నేను కొంచెం ఫ్రెండ్లీగా చెప్తాను నిజంగానే క్లాసెస్. అంత మాత్రాన దూరం నుంచి పని చేయడమో, చాక్ పీస్ ఇసిరేయడమో నా పైకి చేస్తే అది నా తప్ప, నీ తప్ప. సో అందరు పిల్లలు చేస్తలేరు, 99 పిల్లలు మంచిగా వింటున్నారు. ఒక్కడట్లా చేసినంత మాత్రాన నా క్యారెక్టరో, నా నేచరో, నేను ఉండే పద్ధతితో తప్పననికే లేదు ఇక్కడ.